ఇది నైట్ నేను చూసాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ, బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా? అలా తీసి పాడేసి అంతే అంటే చాలా చులకన అయిపోతామా? సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాం. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వెళ్ళండి 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్ లో ఇప్పుడు అందరికి నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి నాదే తప్పంటారు. నేను అదే అంటున్నా, నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా. నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడింది, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి